పరకామణి చోరీ కేసు రాజీ వ్యవహారంపైన సిఐడి సీల్డ్ కవర్లో హైకోర్టుకు నివేదిక సమర్పించింది. నిందితుడు రవికుమార్ ఆస్తులపైన ఏసీబీ తన నివేదికను అందజేసింది. నివేదికలను తమ ముందు ఉంచాలని రిజిస్ట్రార్ జ్యుడిషియల్కు హైకోర్టు ఆదేశించింది. సంబంధిత నివేదికలను అందజేసేలా ఆదేశాలు ఇవ్వాలని రవికుమార్ తరపు న్యాయవాది వాదించారు. అయితే ఆయన అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేశారు. పరకామణి చోరీ కేసుపై హైకోర్టు ఆదేశంతో 25 రోజుల పాటు సిఐడి విచారించింది. 2023 ఏప్రిల్లో పరకామణి హుండీలో లెక్కింపు సమయంలో పెద్దజీయంగార్ మఠం గుమస్తా కోయంబత్తూర్ రవికుమార్ అమెరికన్ డాలర్ను దొంగిలించినట్టుగా పట్టుబడ్డాడు. ఈ కేసులో రవికుమార్ పై నమోదు చేసిన క్రిమినల్ కేసును టీటీడీ విజిలెన్స్ అధికారులు హడావిడిగా లోక్ అదాలత్తో రాజీ చేసుకున్నారు. రవికుమార్ నుంచి టీటీడీకి విరాళంగా ఆస్తులు రాయించుకున్నారు. ఈ వ్యవహారం వెనక భారీ కుట్ర జరిగిందన్న ఆరోపణలు వెలువెత్తాయి. పరకామణి చోరీ కేసును హడావిడిగా మూయడంపై విచారణ జరిపి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరుపతికి చెందిన జర్నలిస్ట్ మాచర్ల శ్రీనివాసులు పిటిషన్ వేయడంతో ప్రభుత్వం సిఐడి చీఫ్ ఐఎన్ఆర్ నాయకత్వంలో విచారణకు ఆదేశించింది. విచారణలో ఉండగానే ఫిర్యాదుదారు సతీష్ కుమార్ ఈ నెల 14వ తేదీన హత్యకు గురయ్యారు. భూమన సహా 35 మందిని సిఐడి అధికారులు విచారించారు.